నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో విరాజిల్లుతోన్న జగన్మాత సృష్టి నిర్వహణ నేపథ్యంలో మరెన్నో ఆకృతులలో, రూపాలలో, నామధేయాలతో అవతరించింది. సకల సృష్టి స్థితి లయకారక మూలశక్తి జగదంబ. మహిషాసుర మర్దిని అన్న, దుర్గాదేవి అన్న, చాముండి, కాదంబరి, గాయత్రి, లలిత, కళ్యాణి, కామాక్షి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ శక్తి తత్వం ఒక్కటే. అది సజ్జన శుభకారకత్వం. తన బిడ్డల్ని అమ్మతనంతో అక్కున చేర్చుకోవడం. అందుకే ఆ అమ్మ అందరి తల్లి, ఆశ్రిత కల్పవల్లి అయ్యింది. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన ఆదిశక్తి విలక్షణ స్వరూపమే శాకాంబరీదేవి. ఉత్తర భారతదేశంలో వ్యాపారస్తుల ఇలవేలుపుగా, ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతగా శాకంబరి వినుతికెక్కింది. రాజస్థాన్ రాష్ట్రం సీకర్ జిల్లాలోని శాకాంబరీ క్షేత్రంలో నెలకొన్న శ్రీ శాకాంబరీదేవి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఆవిష్కారమైన శాకాంబరీదేవి సన్నిధానాన్ని దుర్లభరాజ్ చౌహాన్ పునరుద్ధరించాడు. రాజస్థానీ సంప్రదాయ వాస్తు నిర్మాణ శైలిలో బ్రహ్మణి, రుద్రాణి మాతలకు ఆలయాన్ని నిర్మింపజేశాడు. బ్రహ్మణీదేవిని శాకాంబరీదేవిగా ఆరాధించే సంప్రదాయాన్ని దుర్లభరాజ్ చౌహాన్ ప్రవేశపెట్టాడు. ఎంతో విశిష్టమైన శాకాంబరీ ఆలయ ప్రవేశం ఓ ఆధ్యాత్మిక అనుభూతుల సమాహారం. రాజస్థాన్ రాష్ట్రం శౌర్య ప్రతాపాలకు సమున్నత చిహ్నం. ఎన్నెన్నో చారిత్రక వైభవ ప్రాభవాలకు సంకేతం రాజస్థాన్. పురాణ ప్రసిద్ధమైన ప్రదేశాలకు ఈ రాష్ట్రం ఆలవాలం. ఈ పరంపరలో ఆవిష్కారమైన దివ్యక్షేత్రం సీకర్ జిల్లాలోని శాకాంబరీ క్షేత్రం. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని గులాబీ వర్ణ నగరమైన జైపూర్కి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్ర పట్టణమైన సీకర్ ఉంటుంది. సీకర్ నుండి ఉదయ్పూర్ వాటి మీదుగా చక్కటి మార్గముంది. సమున్నతమైన కొండల మధ్య ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా ఈ శక్తిధామం అలరారుతోంది. రాజస్థానీ వాస్తుశిల్పకళా నైపుణ్యానికి సమున్నత చిహ్నంలా ఇక్కడి ఆలయాలు శోభిల్లుతాయి. ఆలయ గోపురాలు స్తూపాకృతిలో భాసిల్లుతాయి. మకరానా శిలతో ఈ ఆలయ గోపురాలు, కట్టడాలు నిర్మితమయ్యాయి. ఈ తరహా మేలుజాతి మకరానా శిలలు కేవలం రాజస్థాన్ రాష్ట్రంలోనే లభ్యమవుతాయి. శతాబ్దాలు గడిచినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆలయ ప్రాకారాల గోపురాలు నేటికీ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్ర నలుమూలల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, యాత్రికులు ఈ క్షేత్రానికి అశేషంగా తరలివస్తుంటారు. పూజాద్రవ్యాలు చేతబూని ఆలయ లోగిలిలోకి ప్రవేశిస్తారు భక్తులు. ప్రధాన ఆలయ లోగిలి ఓ మహారాజ ప్రసాదాన్ని తలపిస్తుంది. అలనాటి శిల్పకళాకారుల నైపుణ్యానికి ఈ కట్టడాలు ప్రత్యక్ష ఉదాహరణగా ప్రకటితమవుతాయి. రాజస్థానీ సంప్రదాయ నిర్మాణ శైలి హంగులతో ఈ లోగిలిలో కట్టడాలు కనువిందు చేస్తాయి.
ప్రధాన ద్వారంపై అష్టభుజిగా నానావిధ ఆయుధదారి అయిన దుర్గామాత విగ్రహం స్థానక భంగిమలో ఉంటుంది. ప్రధానాలయ గోపురం భారీ స్తూపాకృతిలో ఉంటుంది. దానిపై పలు దేవతామూర్తులు ప్రకటితమవుతాయి. అలాగే ఓంకారానికి శ్రీకారానికి మధ్య సిద్ధిగణపతి ప్రతిమ తేజో విరాజితమై అమరి ఉన్నాయి. ఈ మహాద్వారం గుండా భక్తులు శాకాంబరీదేవి సన్నిధికి చేరుకుంటారు. ప్రధాన ఆలయం ద్వారాలు కూడా శిల్పకళా నైపుణ్యంతో ముగ్ధ మనోహరంగా గోచరమవుతాయి. సునిశ్చితమైన నగిషీలు, సూక్ష్మమైన కళాకృతులతో, అర్ధవర్తులాకృతిలో ఉన్న ద్వారాలతో ఆలయ ముఖమంటపం భాసిల్లుతుంది. ముఖమంటపానికి ఇరువైపులా సింహ ప్రతిమలుంటాయి. ఆలయం చుట్టూ ఉన్న ప్రాకార మంటపం కూడా ఓ రమణీయ వాస్తు శిల్పకళా సౌందర్యానికి చిరునామాగా గోచరమవుతుంది. ప్రధాన ఆలయం పైకప్పు పరిసర ప్రదేశాలు వర్ణమయ శోభితంగా గాజు ఫలకాలతో కాంతులీనుతుంటాయి. రెండంతస్తుల రాజమహల్గా ప్రకటితమవుతుంది. థళథళ మెరిసే పింగాణి ఫలకాలతో దేదీప్యమానంగా ఆలయ లోగిలి గోచరమవుతుంది. గర్భాలయ తలుపులు వెండి నగిషీల తాపడంతో ఆకట్టుకుంటాయి. ఈ తలుపులపై నవదుర్గల రూపాలను తీర్చిదిద్దిన వైనం దేదీప్యమానంగా కనువిందు చేస్తున్నాయి. శాకాంబరీదేవి ఆలయంలో రజతస్థలిపై రుద్రాణి, బ్రాహ్మణి కొలువుదీరి ఉంటారు. సింధూర వర్ణ శోభితంగా ఇరువురు మూర్తులు తేజరిల్లుతారు. రుద్రాణి కాళీమాత స్వరూపంగా, బ్రాహ్మణి శాకంబరీదేవి స్వరూపంగా నిత్య పూజలు అందుకుంటారు. ఈ ఇరువురిని కలిపి సకరాయి మాతలుగా భక్తులు ఆరాధిస్తారు. గర్భాలయంలో ఆ ఇరు దేవేరుల దర్శనం అతను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఈ క్షేత్రంలోని శాకాంబరి సన్నిధి ఎంతో అరుదైనది. అఖిల సృష్టికి భుక్తిని, మేధస్సుని, లాభాన్ని, క్షేమాన్ని, సౌఖ్యాన్ని శాకాంబరీదేవి ప్రసాదిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, వేద వేదాంత వనవాసిని అయిన దుర్గాదేవి శాకాంబరిగా అవతరించిన వైనాన్ని దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి వెల్లడిస్తున్నాయి. బీహార్, హర్యానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులే కాదు, రాష్ట్రపతులు సైతం ఈ శాకాంబరీ దేవిని అర్చించుకునే పదవీ స్వీకారం చెయ్యడం ఈ ఆలయ విశేషం. శాకాంబరీదేవి స్వరూపం జగన్మాత ధరించిన రూపాలలో ఎంతో అరుదైనది, విలక్షణమైనది. త్రిశక్తి రూపిణిగా అవతరించిన మహిషాసురమర్దిని పరావతారమే శాకాంబరీ స్వరూపం. శాకాంబరీ దేవి రూపానికి ఆంతర్యం ఉంది. పూర్వం భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి ఆవరించింది. ఆ పరిస్థితుల్లో మునీశ్వరులు జగన్మాతను స్తుతించారు. అప్పుడు జగదీశ్వరి, ఓ మునులారా, నేను అయోనిజనై అవతరించి 100 కన్నులతో శతాక్షినై ముల్లోకాలను కాపాడతాను, శతాక్షీదేవిగా కీర్తింపబడతాను. ఆ తరువాత నా దేహం నుండి శాఖములు ఆవిర్భవించి ప్రజల ఆర్తిని తీరుస్తూ, వర్షాలు కురిపిస్తూ జగతిని సస్యశ్యామలం చేస్తాను అని ఆ జగదాంబ అభయమిచ్చింది. దేవి తన దేహాన్నే శాకములుగా మార్చింది కనుక ఆ తల్లి శాకాంబరి అయ్యింది.
ఈ శాకాంబరి అన్నపూర్ణాదేవి పరావతారంగా కూడా భక్తులు భావిస్తారు. దుర్గాదేవి మహిషాసురమర్దిని చాముండి అవతార పరంపరలోనిదే శాకాంబరీదేవి స్వరూపం కూడా. గాయత్రీ సహస్రనామం, శ్రీ లలితా సహస్రనామంలో శాకాంబరీదేవి ప్రస్తావన ఉంటుంది. నమో శాకాంబరీదేవి శక్తి ముక్తి భుక్తి ప్రదాయిని అని భక్తులు ఈ జగన్మాతను వేనోళ్ల కొనియాడతారు. शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसि जहासिनि शंभुसती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शांतिमती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती सूलधारिणि शैल विहारिणि मामाहि देवी चिदानंद रूपिणि ओम सर्वाणि శాకాంబరీదేవిని దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు. అమ్మవార్లను దర్శించుకున్న తన్మయానంద భరితులై కొందరు భక్తులు పూనకానికి లోనవుతారు. అమ్మవారి కీర్తనలు, నామస్మరణలతో భక్తుల బృందం గానాలను, భజనలను ఆలపిస్తాయి. తమ వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేసే శాకాంబరీదేవి పట్ల భక్తులు ఎనలేని భక్తి ప్రపత్తులు ప్రకటిస్తారు. అందుకే కుటుంబ సమేతంగా ఈ క్షేత్రానికి తరలి వస్తారు. భక్తులు దేవీనామస్మరణలతో, శాకాంబరీదేవి స్తుతులతో, పారాయణలతో, భజనలతో ఈ ఆలయ లోగిలి ఆధ్యాత్మిక వాతావరణంతో అణువణువు ఉట్టిపడుతుంటుంది. శాకాంబరీదేవి సన్నిధిలో పలు ఉపాలయాల్లో పలు దేవతలు పూజలందుకుంటున్నారు. ప్రధాన ఆలయం పక్కనే ఓ ప్రత్యేక స్థూపాకార మంటపంలో జటాశంకరలింగం కొలువుదీరి ఉంటుంది. ఏకముఖ శివలింగంగా ఇది ఎంతో అరుదైనదిగా భావిస్తారు. ప్రధాన మందిరానికి దక్షిణం వైపు ఓ ప్రత్యేక మంటపంలో జటాశంకర్ మందిరం ఉంది. 1.5 అడుగుల ఎత్తున్న ఏకముఖ శివలింగంగా జటాశంకరుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఈ శివలింగమూర్తిని 17వ శతాబ్దంలో ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ప్రధాన ఆలయ లోగిలిలో ఉత్తరం వైపు ప్రత్యేక పీఠంపై ఆంజనేయుడు, అమ్మవారు, గణపతి మూర్తులు అస్పష్టాకృతుల్లో గోచరిస్తారు. మరోవైపు మురళీ మనోహర మందిరం నెలకొని ఉంది. గర్భాలయంలో రాధాకృష్ణుల దివ్యమూర్తులు సమున్నత పీఠంపై పుష్పమాలికలతో నెలకొని ఉన్నాయి. ఈ సింధూరవర్ణ శోభిత మందిరం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి పదార్థంలో, ప్రతి తత్వంలో ప్రచ్ఛన్నంగా ఉన్న శక్తి పరమేశ్వరి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ప్రసాదిస్తూ పరమేశ్వరి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఆ నేపథ్యంలోనే సంపద స్వరూపిణిగా, బుద్ధి సిద్ధుల్ని అనుగ్రహించే శక్తి రూపిణిగా, అన్నప్రసాదాన్ని అందించే ఆశ్రిత వత్సలగా శాకాంబరీదేవి ఈ క్షేత్రంలో కొలువుదీరింది.
మాతృశక్తికి అచ్చమైన రూపంగా భాసిల్లే శాకాంబరీదేవి అనుగ్రహాన్ని సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.